నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిని బట్టే మనిషి నడుచుకోవాలి. ప్రకృతి మార్పులకు అనుకూలంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహార విషయంలో, శరీర రక్షణ చర్యలలో జాగ్రత్తలు తప్పనిసరి. ఏ కాలం ప్రత్యేకత ఆ కాలానిదే. మెల్లమెల్లగా చలికాలం వచ్చేసింది. మంచు కురవడం ప్రారంభమైంది. చలిగాలులు మొదలయ్యాయి. మిగతా కాలాలతో పోల్చుకుంటే శీతాకాలం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే పగలంతా చుర్రుమంటూ ఎండ ఇబ్బంది పెడుతుంది. రాత్రి అయితే చలి పులిలా భయపెడుతుంది. ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. రాత్రిళ్ళు చలికి తొందరగా నిద్రపట్టదు. ప్రకృతి మంచు దుప్పటి కప్పుకొని మనకు అనారోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఇళ్లలో పనులు చేయడానికి వేకువజామునే లేవాల్సి వస్తుంది. ఇక చిన్నపిల్లల విషయం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు స్వప్న. మరి తను ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో స్వప్న. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను పంజాగుట్ట. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఎంబీఏ. ఓకే, మరి మీకు డిఫరెంట్గా ఏ లుక్ కావాలనుకుంటున్నారు? ఫ్రెండ్గా అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు జీన్స్, టీషర్ట్స్ ఇలాగా. పార్టీకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ లుక్ కోసం చూడాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పార్టీ వేర్ అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తే ఇలా జీన్స్, టీషర్ట్ అది రెగ్యులర్. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పార్టీ వేర్ లుక్ కావాలనుకుంటున్నారు కదా. సో నీకు పార్టీ వేర్ లుక్ కోసం మనం వచ్చాము దిల్షుక్ నగర్లోని ఇందిరా అగర్వాల్ బ్యూటీ స్టూడియోకి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ఇందిరా గారు. మరి వారిని అడిగి నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఎలాంటి మేకప్ అయితే బాగుంటుందో తెలుసుకుందాం. హలో ఇందిరా గారు. హలో శ్రీలక్ష్మి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను ఇందిరా గారు. సో తిను స్వప్న. హాయ్ స్వప్న. తను రెగ్యులర్గా ఇలా జీన్స్, టీషర్ట్ వేసుకుంటూ ఉంది కాలేజ్కి వెళ్ళేటప్పుడు. కానీ తనకు అలా కాకుండా పార్టీలో డిఫరెంట్గా కనిపించడానికి ఒక పార్టీ లుక్ కావాలి అని కోరుకుంటోంది. ఓకే. సో మరి తనకు పార్టీ లుక్ కావడానికి హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది, మేకప్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, మీరు సజెస్ట్ చేయాలి. యా షూర్. యా వాళ్ళ స్కిన్ అంటే చాలా డ్రై ఉన్నాయి. తో ఇంకా స్కిన్ కొద్దిగా అన్ఈవెన్ గా ఉన్నాయి. సో అది కొద్ది ఈవెన్ చేసి సింపుల్ లుక్ బేస్ అంటే చాలా సింపుల్ ఇచ్చేద్దాం. హెవీ లుక్ వద్దు. మళ్ళీ మంచిగా వాళ్ళ డ్రెస్ ప్రకారం ఐ మేకప్, ఐ లైనర్, కాజల్, మస్కరా, లిప్స్టిక్ కొద్దిగా లైట్ కలర్ ఇచ్చేద్దాం. సో అది డామినేట్ చేస్తుంది లిప్స్టిక్. మళ్ళీ హెయిర్ స్టైల్ అంటే వాళ్ళ హెయిర్స్ కర్లీ ఉన్నాయి అండ్ కొద్దిగా షార్ట్ ఉన్నాయండి. సో వాళ్ళ ఫేస్ కి అంటే కొద్దిగా సైడ్ బన్ ఇస్తే చాలా మంచి కనిపిస్తుంది. సైడ్ మెస్సీ బన్ ఇస్తే మంచి కనిపిస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఇందిరా గారు, మరి మేకప్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి? యా శ్రీలక్ష్మి, వాళ్ళు స్వప్న బ్యాటీ నుంచి వచ్చిన బ్యాటీ ఫుల్ డస్ట్ పాల్యూషన్ ఉంటుంది. సో ఎప్పుడైనా మేకప్ చేసిన ముందు ఏదైనా పాల్యూషన్ డస్ట్ అన్ని క్లీన్ చేయాలన్నా దానికి ఫస్ట్ క్లీన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేద్దాం. క్లీన్జింగ్ అంటే వాళ్ళ స్కిన్ ప్రకారం, వాళ్ళ స్కిన్ కొద్దిగా డ్రై, మళ్ళీ ఈ సీజన్ అంటే వింటర్ సీజన్ కాదా, ఎట్లయినా డ్రై ఉంటుంది. సో మంచిగా డీప్ క్లీన్ చేసి స్కిన్ టోన్ చేసి మాయిశ్చరైజ్ చేసి 5 minutes వెయిట్ చేద్దాం. తర్వాత బేస్ స్టార్ట్ చేద్దాం. బేస్ అంటే కొద్దిగా అన్ఈవెన్ స్కిన్ ఉన్నాయి, అది ఈవెన్ గా చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేసి శ్రీలక్ష్మి, ఇప్పుడు బేస్ కంప్లీట్ అయింది. ఓకే, సో తన స్కిన్ ఈవెన్ టోన్ అయిపోయింది బేస్ వేయటం వల్ల. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు ఐ మేకప్ చేస్తాం. ఐ మేకప్. ఓకే, ఐ మేకప్ అంటే తనకి ఎలాంటి ఐ షేడ్స్ ఇస్తున్నారు? యా వాళ్ళకి డ్రెస్ ప్రకారం చేద్దాం. మళ్ళీ వాళ్ళు పార్టీకి వెళ్తున్నా కదా, తో పార్టీలో ఎక్కువ గోల్డెన్ కలర్ మంచి కనిపిస్తాయి. సో గోల్డెన్ అండ్ డ్రెస్ ప్రకారం మిక్స్ చేసి చేసేద్దాం. ఓకే, సో తనకి మరి ఐ లైనర్ కూడా వేయాలి కదా? లైనర్, కాజల్, మస్కరా అన్ని చేసి. ఓకే, ఐ లైనర్ అంటే తనకి తన ఐస్ కి తగ్గట్టుగా లైనర్ ఎలా ఉంటే బాగుంటుంది? బ్రాడ్ గానా, థిన్ గానా? ఎప్పుడైనా ఐస్ ఎక్కువ లైనర్ పెడితే ఐస్ చిన్నగా కనిపిస్తాయి.
తో చూడాలి ఐస్ షేప్ ఏమున్నాయి, ఐస్ చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి, షేప్ ఎట్లా ఉన్నాయి, ఆ ప్రకారం వాళ్ళ ఐస్ అంటే షేప్ అంటే చాలా మంచి ఉన్నాయి, కరెక్ట్గా మీన్స్ ఆల్మండ్ షేప్ ఐస్ అంటే పర్ఫెక్ట్ ఐస్ చేద్దాం కదా. వాళ్ళ కాంప్లిమెంట్ అంటే ఫీచర్స్ చాలా మంచి ఉన్నాయి. తో ఐస్కి ఈవెన్గా నాట్ సో థిక్ అండ్ నాట్ సో థిన్. ఓకే స్టార్ట్ చేసి శ్రీలక్ష్మి ఇప్పుడు ఐ మేకప్ కంప్లీట్ అయింది. ఓకే చాలా బాగుంది. బ్లూ షేడ్ లో ఎల్లో గ్లిటర్ ఇచ్చారు కదా, సూపర్, చాలా బాగుంది తన ఐస్ కి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి లిప్ కలర్, మళ్ళీ బ్లషర్ అండ్ హైలైటర్ పెడదాం. ఓకే సో తన లిప్స్ షేప్ ఎలా ఉంది, తనకు ఎలాంటి లిప్స్టిక్ అయితే బాగుంటుంది? వాళ్ళకి పింక్ లిప్స్టిక్ పెడితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే సో బ్లషర్ అన్నారు కదా, బ్లషర్ లో కూడా షేడ్స్ ఎప్పుడైనా ఇప్పుడు లిప్ కలర్ ఎప్పుడైనా 2 షేడ్స్ ఈక్వల్ ఉండాలన్నా. మేము ఐ కలర్ అంటే చేంజ్ ఇచ్చినా కదా, తో బ్లష్ అండ్ లిప్ కలర్ తో బ్లష్ కూడా పింక్ లో ఇవ్వాలి. మేము యాక్చువల్లీ ఆరెంజ్ లిప్స్టిక్ ఇచ్చినా అంటే కొద్దిగా ఆరెంజ్ లో ఇవ్వాలన్నా, బట్ 2 కలర్స్ ఎప్పుడైనా సిమిలర్ ఉండాలన్నా. ఐ లిప్ ఐదర్ బ్లష్ లిప్ లైక్ దట్. ఓకే చేసేసే. షూర్. శ్రీలక్ష్మి ఇప్పుడు మేకప్ కంప్లీట్ అయింది. ఓకే ఐ షేడ్ అలాగే లిప్స్టిక్ బ్లషర్ ఇవన్నీ కూడా చాలా లుక్ తనకి పర్ఫెక్ట్గా వచ్చాయి. తను ఈవెంట్ మొత్తం నీట్గా ఈవెన్గా వచ్చింది, అలాగే గ్లిటరీగా ఉందన్నమాట మొత్తం టోటల్గా. ఎలా అంటే తన ఫేస్ ఇలా మెరుస్తూ ఉంది, సూపర్, చాలా బాగుందండి. సో మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు హెయిర్ స్టైల్ అంటే మధ్యలో పఫ్ ఇచ్చి తర్వాత బ్యాక్ కర్ల్స్ ఇచ్చేస్తాం. ఓకే ఓపెన్ కర్ల్స్ ఇచ్చేస్తాం. ఓకే చేసేసి. షూర్. శ్రీలక్ష్మి ఇప్పుడు హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. ఓకే తను షార్ట్ హెయిర్ కదా, తో దానికి ఎక్స్టెన్షన్ పెట్టి తనకి హెయిర్ స్టైల్ చేశారు కదా, వాళ్ళ సైడ్ ఫంక్ తీసేసి చాలా బాగుంది. తన ఫేస్ కి చాలా సూటబుల్ గా అనిపిస్తుంది. అటు మేకప్ హెయిర్ స్టైల్ వల్ల పార్టీ లుక్ అనేది మనకు ఆల్మోస్ట్ తెలుస్తుంది ఇక్కడే. సో మరి నెక్స్ట్ తనకి ఇంకా డ్రెస్ చేంజ్ ఉంది. స్వప్న మరి డ్రెస్ చేంజ్ కి రెడీగా ఉన్నావా? ఓకే డ్రెస్ చేంజ్. శ్రీలక్ష్మి ఇప్పుడు హెయిర్ మేకప్ అండ్ డ్రెస్సింగ్ అన్ని కంప్లీట్ అయింది. సో ఎట్లా ఉన్నాయి లుక్? స్వప్న చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. మేకప్ హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే తన ఐ షేడ్ బ్లూ షేడ్ కాంబినేషన్ లో వేశారు మన ఇందిరా గారు, సూపర్ అండి. తను యాక్చువల్గా పార్టీ లుక్ కోరుకున్నారు కదా, సో పార్టీ లుక్ ఇప్పుడు తన పార్టీకి వెళ్తే ఇలా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. అంత బాగా మన ఇందిరా గారు తనకి మేక్ ఓవర్ చేశారు. ఇందిరా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్వప్న గా తయారు చేసినారు. మై ప్లెజర్. స్వప్న మేక్ ఓవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హెయిర్ స్టైల్ మేకప్ సూపర్, చాలా బాగున్నాం. మరి నీకెలా అనిపించింది కంప్లీట్ అయిన తర్వాత మేక్ ఓవర్? నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీలక్ష్మి గారు, ఎందుకంటే ఒక మాటలో అయితే చెప్పలేము ఇంత అందంగా తయారు చేసినందుకు. అండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే రోజు అదే లెగిన్ టాప్స్ అండ్ జీన్స్ కానీ టీ షర్ట్స్ కానీ ప్రజెంట్ ట్రెండ్ మొత్తం అదే నడుస్తుంది. కానీ పార్టీలో నేను డిఫరెంట్ లుక్ కావాలనుకున్నాను, కానీ పార్టీలోనే మెయిన్ అట్రాక్షన్ నేను అవుతానని అయితే అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ ఇందిరా గారు, థ్యాంక్ యూ సో మచ్. సకలు చూశారు కదా, స్వప్న తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మరి మీరు కూడా ఇలాగే డిఫరెంట్ లుక్ కావాలని కోరుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402355540. ఇదండి ఇవాల్టి సెగస్ చూడతారమా. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఉదయాన్నే నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చలికాలం ప్రొద్దున్నే నిద్రలేచి నడవాలంటే కష్టమే.
కానీ వాకింగ్ చాలా మంచి వ్యాయామం, అందుకని ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. వాకింగ్కి వెళ్లే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలిగాలుల్ని తట్టుకోవచ్చు. ఈ రోజుల్లో చర్మం బిరుసుగా తయారవుతుంది, అందుకే చలిని తట్టుకునేలా వాకింగ్కి వెళ్లే వాళ్ళు ఉన్ని దుస్తులు వేసుకోవాలి. వాహనాలు నడిపే మహిళలు చేతులకు గ్లౌజులు ధరించడం వల్ల చలిబారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే కాళ్లకు సాక్సులు కూడా తప్పనిసరి. స్త్రీల శరీరం సున్నితంగా ఉంటుంది కాబట్టి ఇన్ని వాడినా ఒక్కోసారి శరీరం పొడిబారిపోయి ముఖానికి, చేతులకు, కాళ్లకు పగుళ్లు వస్తాయి. అలాంటప్పుడు కోల్డ్ క్రీములు వాడడం మంచిది. అయితే నేడు మార్కెట్లో రకరకాల క్రీములు దొరుకుతున్నాయి. అయితే చర్మానికి హాని చేయని వాటిని ఎంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ లాయర్ మంజుల వెంకటేష్ గారు ఉన్నారు. మరి సకులు రాసే సమస్యలకు ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక సఖి తన సమస్యను లెటర్ ద్వారా మనకు తెలియజేశారు. మరి చదవమంటారా? నమస్కారం, నా పేరు లిఖిత. మా తల్లిదండ్రుల వయసు 80 నుంచి 85 మధ్య ఉంటుంది. మా వదిన మా పేరెంట్స్ని సరిగా చూడదు. నేను తెచ్చుకుందామంటే మాది ఉమ్మడి కుటుంబం. మా వదిన డబ్బు మనిషి. మా అన్నయ్యని కూడా బిజినెస్ డీల్లానే చూస్తుంది. రోజు ఇంట్లో తగులతోనే సరిపోతుంది. ప్రతిరోజు వారికి నరకం చూపిస్తుంది. మా వదిన వేరు కాపురం పెట్టాలని చూస్తుంది. అది మా అన్నయ్యకి ఇష్టం లేదు. అందుకే కోర్టులో డైవర్స్కి అప్లై చేశాం. మా అన్నయ్యకి డైవర్స్ వచ్చే అవకాశం ఉందా అంటూ అడుగుతున్నారండి. తను అడిగిన ప్రశ్నలు ఏంటంటే డైవర్స్ వస్తుందా రాదా అని అడుగుతుందమ్మా. అయితే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. సో వీళ్ళ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందమ్మా. అయితే ఒకటి మనం చెప్పేది ఏంటంటే రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమ్మా, నరేంద్ర వర్సెస్ కే మీనా, దాంట్లో ఏమన్నారంటే ఒక భార్య గనక భర్తని పేరెంట్స్ నుంచి సెపరేట్ చేస్తే కానీ, లేదు అంటే గనక జనరల్ కోర్సులో వాళ్ళని అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఉంది అని చెప్పటం కానీ, లేకపోతే రిపీటెడ్గా నేను సూసైడ్ చేసుకుంటా అనే థ్రెట్స్ కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆమె డైవర్స్కి ఎలిజిబిలిటీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమ్మా. కాకపోతే ఏంటంటే ఇక్కడ డిపెండ్స్ అమ్మా. సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే జడ్జిమెంట్స్లో ఇప్పుడు ఈ కేసు దీనికి వర్తిస్తుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ప్రతి కేసు ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా. ఇప్పుడు మనం చెప్పే దాంట్లో చూస్తే గనక డెఫినెట్గా వాళ్ళ ఆడపడుచు రాసినట్టుంది మనకి. తను వాళ్ళ ఫ్యామిలీతో అది బాగానే ఉంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వదిన వీళ్ళ నుంచి సెపరేట్గా చేస్తుంది, సరిగ్గా చూడలేదు, రోజు డబ్బు మనిషి అని. అంటే అక్కడ తను ఏ విధంగా వీళ్ళని సరిగ్గా చూడలేదు, మెంటల్ క్రూయాలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు. అలానే డెఫినెట్గా ఇప్పుడు మనం చెప్పిన సుప్రీంకోర్టు కేసు లో కొంతవరకు వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ 80-85 అంటే చాలా ఏజ్డ్ పేరెంట్స్ అమ్మ. వాళ్ళని సెపరేట్ చెయ్యాలి అనుకుంటుంది. ఎందుకు సెపరేట్ చేయాలనుకుంటుంది? మరి వాళ్ళని చూసేది ఎవరు? ఎందుకంటే వాళ్ళు ఒక ఏజ్ వరకు పిల్లల్ని పెంచుతారు, పెద్ద చేస్తారు, మగ పిల్లల్ని వాళ్ళు చూస్తారు అనుకోనే కదా చివరికి పెంచేది, వాళ్ళని పెంచేది. సో ఆ ఏజ్కి వాళ్ళని ఇప్పుడు 2-3 కొడుకులు ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు చూస్తారమ్మా. ఒకళ్ళు కాదంటే ఇంకొకళ్ళు. ఒకళ్ళే కొడుకున్నప్పుడు వాళ్ళు విడిపోతే వీళ్ళు ఈ పేరెంట్స్ని ఎవరు చూడాలి? సో అదొకటి క్వశ్చన్ అమ్మా. సో అట్లానే ప్రతి ఒక్కళ్ళు సెపరేట్ అయిన వాళ్ళందరికీ డైవర్స్ వస్తుందా ఈ జడ్జిమెంట్ ప్రకారం అనేది అట్లా కాదు సమస్య. అక్కడ కేసు ఒక్కొక్క కేసు వాళ్ళ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటుందమ్మా. ఎందుకు వాళ్ళు డైవర్స్ కేసారు, ఎందుకు అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. కోర్టు ముందుకు వెళ్తే ఏంటమ్మా మరి సాక్ష్యాధారాలు ఉంటాయి. ప్రతి కేసు ఒక్కొక్క డిఫరెంట్ కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ రాసిన ఇదేంటి అంటే మనకి ఇక్కడ వీళ్ళదేంటి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్, ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది ఏంటి, వాళ్ళు సాక్ష్యాధారాలు ఏమిస్తారు కోర్టు ముందు. ఆ అమ్మాయి అంటే వాళ్ళు కూడా రాస్తే ఇప్పుడు మనం ఒక సైడెడ్గా వింటున్నాం. ఆ అమ్మాయి కోర్టు ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే తన ప్రాబ్లమ్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి అమ్మా, పరిగణనలోకి వస్తాయి. అంటే లైక్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి, నో డౌట్ సుప్రీంకోర్టు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి, మళ్ళీ ఆ అమ్మాయి రావాలి, తను కోర్టు ముందుకు తన జవాబు వేసుకుంటున్నప్పుడు తన సమస్య ఏంటి.
సెపరేట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, లేదా తను వీళ్ళతో సరిగ్గా ఉండకపోవటానికి రీజన్స్ ఏంటి, హస్బెండ్తో సరిగ్గా బిహేవ్ చేయకపోవటానికి రీజన్స్ ఏంటి. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడే ఇద్దరిది చూశాక కానీ అది ఎట్లా ఏంటి అనేది కోర్టు ముందు డిసైడ్ అవుతుందమ్మా. రిపీటెడ్గా సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తుంటారు కదా, అది మెంటల్ క్రియాలిటీ కిందకు వస్తుందా, అది ఇద్దరికి వర్తిస్తుందంటారా? అవునమ్మా, అది చాలా వరకు ఏంటంటే సూసైడ్ చేసుకుంటామని అటెంప్ట్ చేయటము, అది ఎందుకు అనేది చూడాలమ్మా. ఒక్కోసారి ఏంటంటే మెంటల్ క్రుయాలిటీ అనేది ఏంటి, ఫిజికల్ క్రుయాలిటీ అంటే మనకి ఫిజికల్ అబ్యూస్ తెలుస్తూనే ఉంటుంది, కొట్టడం తిట్టడం ఇవన్నీ. సో మెంటల్గా వీళ్ళని వీకెండ్ చేయటం అంటే ఏమన్నా ఇట్లా నిజంగా అది బెదిరింపే అయితే కనుక డెఫినెట్గా మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుందమ్మా. కాకపోతే వీళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు అంటే ఏమన్నా సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా, లేదు అంటే అది నిజంగా ఆ సూసైడ్ చేసుకునేటట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారా. జనరల్గా అమ్మా అది అమ్మాయిల్లో ఎక్కువ ఇట్లా జరుగుతూ ఉంటుంది. మెంటల్ క్రుయాలిటీ అనేది మీరు అన్నట్టు ఇద్దరికి వర్తిస్తుంది. ఇప్పుడు వైఫ్ కూడా హస్బెండ్ని చేయొచ్చు మెంటల్గా, అంటే సూసైడ్ చేసుకుంటున్నా అని థ్రెటన్ చేయటం కూడా భయంతో బతకటమే, ఆయన మీ తల్లిదండ్రుల మీద కేసెస్ పెట్టడం. అట్లనే హస్బెండ్ కూడా మెంటల్ క్రుయాలిటీ వైఫ్కి చేయొచ్చు, అంటే కొన్ని తిడితే కొడితే సమస్యలు ఉంటాయమ్మా. ఇప్పుడు భార్యల మీద లైక్ వేరేగా కానీ, అంటే ఇప్పుడు చెప్పాం కదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నా ఉండకపోయినా అనుమానంతో బతుకుతూ ఉంటాం, భార్యను ఊరికూరికే అనుమానించడం అదంతా కష్టమే కదమ్మా. ఒక భార్యకు ఒక రూఫ్ కింద ఉంటూ హస్బెండ్ ఊరికూరికే సతాయిస్తున్నాడు అంటే ఈ రకంగా అంటే తను నిజంగా కూడా అది కొట్టడం తిట్టడం కాదు, అనుమానించడం కూడా ఒక రకంగా ఇది కిందే వస్తుంది. అట్లనే ఈ సూసైడల్ ఇదిలో మనం వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉండి సూసైడ్ చేసుకుంటున్నారా, లేకపోతే ప్రాబ్లం ఉండి సూసైడ్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా ట్రూగా బెదిరిస్తున్నారా, వాళ్ళు చనిపోకుండా కావాలని బెదిరించాలి అని బెదిరించడం అనేది డెఫినెట్గా ఇబ్బందే కదమ్మా ఎవరికైనా కానీ. సో అలాంటప్పుడు అదే చెప్తున్నా కదమ్మా, ఒక కేసు అనుగుణంగా అన్ని కేసులు ఉంటాయి అనుకోకర్లే. ఈ భార్యాభర్త సమస్య అనేదమ్మా ఇట్లా ఒక సొల్యూషన్ కానీ ఒక ఆన్సర్ చెప్పడం అనేది చాలా కష్టమైన ఇదమ్మా. ఎందుకంటే వాళ్ళు 4 గోడల మధ్యలో జరిగే సమస్య, ఒక కుటుంబ సమస్య, ఒక ఇంటి సమస్య, ఇవి డిఫరెంట్ అంటే మనిషికి డిఫరెంట్ బిహేవియర్ ప్యాటర్న్స్, కస్టమ్స్, కల్చరు చాలా డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఒకళ్ళకి ఇలా జరిగింది కదా అని ఇంకొకళ్ళకి అదే జరుగుతుంది అని అనుకోక్కర్లేదు, అది వర్తించాల్సిన అవసరమూ లేదు. సో ఇది డిపెండ్స్ అమ్మా, ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వము, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ బ్రాటప్, వాళ్ళ డిఫరెంట్ కల్చర్, ఇదంతా మనం ఒక చిన్న ఇదిలో చెప్పటం అనేది చాలా కష్టం అమ్మా. లిఖిత గారి సమస్యకు చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా సకులు, ఇదే ఇవాల్టి మీ సఖి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. శీతాకాలం మనిషి శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వాతావరణంలో వేడి శాతం తక్కువగా ఉండడం వల్ల ఆ ప్రభావం మనిషి జీర్ణక్రియ మీద పడుతుంది. అదిగాక వాతావరణం చల్లగా ఉంటే మనం నీళ్లు తక్కువగా తాగుతాం, దాంతో అరుగుదల సమస్య తలెత్తుతుంది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం పూర్తిగా మానేయాలి. నీళ్లను వేడి చేసుకుని గోరువెచ్చగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు కూడా వేడి వాటిని తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. స్త్రీల హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడకుండా చూసుకోవాలి. మిగిలిన కాలాల్లో కంటే ఈ రోజుల్లో విటమిన్స్ ఏ, సి ఎక్కువగా ఉండే తాజా గింజలు, లవంగాలు, సోయాబీన్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకోవాలి. అవి స్త్రీల శరీరానికి, జీర్ణక్రియకు దోహదపడతాయి. ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థాలను వాడడం తగ్గించాలి. మరిన్ని సంగతులు తెలుసుకుందాం. ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఎన్నో రుచికరమైన వంటల్ని మన సక్కులకి పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక టేస్టీ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా? ముందుగా హేమలత గారిని పరిచయం చేసుకుందాం. హేమలత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బహదూర్పల్లి నుంచి వస్తున్నాను. బహదూర్పల్లి, ఓకే అండి. మరి సక్కులకి ఈ రోజు మీరు పరిచయం చేస్తున్న వంట ఏంటి? పన్నీర్ క్యారెట్ పాయసం. పన్నీర్ క్యారెట్ పాయసం, ఓకే. మరి పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలు, రైస్ ఫ్లోర్, పన్నీర్, షుగర్, కొంచెం సేమియా, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, నెయ్యి. ఓకే, హేమలత గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ వెలిగించుకొని ప్యాన్. ఓకే,
సరే మరి ప్యాన్ పెట్టేసాం కదా, నెక్స్ట్ ఏంటి? నెయ్యి తీసుకొని అన్నీ వేయించుకోవాలి. ఓకే, సో నెయ్యిలో ఫస్ట్ అన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అవును. రైట్ అండి. రైస్ ఫ్లోర్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సో వేసాం. ఇది ఫ్రై చేసుకున్నది రెడీ అయిపోయిందండి. ఇది తీసేసుకొని ఇంకా ఇంకో బౌల్లో వేసేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని, ఓకే, కొంచెం నెయ్యి వేసుకొని పన్నీర్ క్యారెట్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ క్యారెట్ రెండు కలిపి ఫ్రై చేసుకున్నామా? ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసేసి, ఓకే, సో ఇప్పుడు ఇందులోనే పన్నీర్ వేస్తారా? ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. దీనిలోనే పన్నీర్ వేసుకోవాలి. ఓకే అండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి వేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ సేమియా ఫ్రై చేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ సేమియా వేసుకోవాలండి. ఓకే, ఈ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేగినాయి కదా, ఇది సేమియా వేసుకోవాలి. సేమియా కూడా అందులోనేనా? ఇందులో. ఇది డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిందండి. ఇది తీసేసుకొని ఇందులో పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు పోస్తారా ఇందులో? పాలు వేసుకోవాలి. ఓకే అండి. హేమలత గారు పాలు పోసారు, చక్కగా పాలు కూడా మరుగుతున్నాయి. నెక్స్ట్ ఏం వేస్తారు ఇందులో? ఆ పాలు మరిగిన తర్వాత ఫస్ట్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలా? ఫ్లోర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఉడకాలి. ఓకే, డైరెక్ట్ మనం బియ్యం పిండే వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉడకాలి. కొంచెం. ఓకే, అంటే ఇది కూడా కన్సిస్టెన్సీ కోసమే కదా, కొంచెం అంటే పాలలా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ ఉండడానికి. కదనం రావడానికి. ఓకే, మానస గారు ఇది ఉడికిందండి. ఓకే, ఇందులో క్యారెట్ పన్నీర్ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేస్తాం. డ్రై ఫ్రూట్ అండ్ సేమియా. ఓకే, లాస్ట్ ఫైనల్గా షుగర్ వేసుకోవాలండి. ఓకే, షుగర్ వేసుకొని కాసేపు ఉంచాలి. ఓకే, అయిపోయిందండి, రెడీ అయింది. బౌల్లోకి తీసుకున్నాం. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. సర్వింగ్. ఓకే, ఏం చేశారు? మానస గారు క్యారెట్ పన్నీర్ పాయసం రెడీగా ఉంది, టేస్ట్ చూసి చెప్తాను. ఓకే, చూస్తున్నారు కదా, క్యారెట్ పన్నీర్ పాయసం కలర్ఫుల్ గా ఉంది, రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. పన్నీర్ క్యారెట్ పాయసం కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, పాలు, క్యారెట్, నెయ్యి, చక్కెర, సేమియా, డ్రై ఫ్రూట్స్, రైస్ ఫ్లోర్. పన్నీర్ క్యారెట్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యిలో రైస్ ఫ్లోర్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో క్యారెట్, పన్నీర్ కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, సేమియా కూడా వేసి నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగించి అందులో ముందుగా రైస్ ఫ్లోర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన క్యారెట్, పన్నీర్ కూడా వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసిన సేమియా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫైనల్ గా పంచదార వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ క్యారెట్ పాయసం రెడీ.
క్యారెట్ పన్నీర్ పాయసంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, నిజంగా చాలా టేస్టీగా ఉంది అండి. హైమలత గారు, మీరు చేసినటువంటి పన్నీర్ క్యారెట్ పాయసం, మధ్యలో క్యారెట్ అండ్ మధ్యలో పన్నీర్ వస్తూ చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మనకి సకులకి పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. చూసారు కదా, హేమలత గారు ప్రిపేర్ చేసిన క్యారెట్ పన్నీర్ పాయసం చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలాగే టేస్టీ రెసిపీస్ ని సకులకి పరిచయం చేయాలి అనుకుంటే వెంటనే 0402255640 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చలికాలంలో కొందరు ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇక పిల్లల్లో ఇలాంటి లక్షణాలుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేయాలన్నా అసంతృప్తిగా ఉంటుంది. బద్ధకంతో పైకి లేవకుండా పడుకోవాలి అనిపిస్తుంది. ఇక బయటకు వెళ్ళి వస్తే కాలుష్యంతో జలుబు, ఆస్తమా ఎక్కువ అవుతాయి. కానీ ఈ రోజుల్లో అలాంటి సమస్యలున్న వాళ్ళు ఉదయాన్నే లేచి ఎండకు కాస్త నడిస్తే చాలా ఉపయోగం. పిల్లల్ని లేపి పొద్దుటెండకు ఆడుకోమని చెప్పాలి. అలా ఆడుకోవడం వల్ల వారి శరీరం ఉత్సాహంగా మారుతుంది. మనసు, మెదడు చురుగ్గా పనిచేస్తాయి. ఆ చురుకుదనం వారిలో రోజంతా ఉంటుంది. శీతాకాలం వచ్చిందంటే వేసుకునే బట్టల నుంచి వాడే క్రీముల వరకు, తినే ఆహార పదార్థాల నుంచి చేసే అన్ని పనుల వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. బయటకు వెళ్లే మహిళలే కాదు, ఇంట్లో ఉన్న గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిందే. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవై డైరెక్టర్ సౌధమిని గారు. ఈ రోజు మన సకులకు స్వయం ఉపాధికి సంబంధించి మనకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో అవినాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఈ రోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను ఈ రోజు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చాలా ఉపయోగకరమైనది. అది లేడీస్ కి ఎంతో ఇష్టమైనది, నిత్యం ధరించేది కూడా. అందులో కొత్త పుంతులు తొక్కుంటూ ఎన్నో డిజైనర్ బ్యాంగిల్స్ మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కానీ ప్లాస్టిక్ మాత్రం ఆదరణ చాలా పెరుగుతుందనే చెప్పాలి. దాని గురించి ఈ రోజు మాకు వివరిస్తున్నారు. ఓకే, బ్యాంగిల్స్ మన స్త్రీలకి, మన స్త్రీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు రకరకాలుగా, అంటే ఫ్యాషనబుల్ గా వేసుకుంటారు, చీరలకి అలా అన్నిటికీ వేసుకుంటుంటారు. సో దాని యూసేజ్ కూడా బాగా పెరిగిపోయింది. సో దాన్ని ఇండస్ట్రియలైజ్డ్ చేసి కమర్షియల్ గా మార్చుకోవడం అనేది అనే ఆస్పెక్ట్ లో గాన ఆలోచిస్తే చాలా బిజినెస్ ని చేసుకోవచ్చు ఉమెన్. కాబట్టి అందుకంటే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది దీన్ని ఎలా ఎలా చెయ్యాలి అని. అదే దాని మీద ప్లాస్టిక్ ని బేస్ చేసుకొని కలర్స్ చేయడము, థ్రెడ్ వర్కింగ్ చేయడము, జరీ వర్కింగ్ చేయడము, సో ఇవన్నీ కూడా యూస్ చేయడం వల్ల అంటే దానికి మన జైపూర్లో ఒక మదర్ ఆఫ్ పర్ల్ ఉంది చూడండి, దాన్ని ఏమంటారు, ఆల్చిప్ప, దాంతో చేస్తూ ఉంటారు. సో దానికి ఆల్టర్నేట్ గా, అది వెరీ కాస్ట్లీ, దానికి ఆల్టర్నేట్ గా ప్లాస్టిక్ ని తీసుకొచ్చారు. ఓకే మేడం, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తయారీ అన్నారు కదా, మరి దీని ట్రైనింగ్ ఎక్కడిస్తారు? విద్యార్థులు ఏమైనా ఉండాలా? ఎంత ఖర్చు అవుతుంది? ట్రైనింగ్ ని దీన్ని మేము కోవి సహకారం, ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది, కోవి సహకారం, ప్లాస్టిక్ ఇండస్ట్రీ సహకారంతో కోవి ట్రైనింగ్ ఇవ్వగలుగుతుంది. దానికి విద్యార్హత ఒక 10+ ఉంటే సరిపోతుంది. దానికి ఫీజ్ డిపెండింగ్ అపాన్ అనమాట 5+ అట్లా ఉంటుంది, 5,000+ ఉంటుంది. దానికి 2 డిజైన్స్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఈడిపి, ఈఎస్డిపి. ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ప్రతి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఈడిపి చాలా అవసరం ఉంటుంది. అంటే అసలు తనలో ఉన్న కెపాసిటీని తను గుర్తించే వీల్ అనమాట అది. సో నేను ఈ బిజినెస్ చేయగలనా, మార్కెట్ ఏంటి, నేను తీసుకున్న సబ్జెక్ట్ సూటబుల్లా కాదా, ఇలాంటి సర్వే, ప్రాజెక్ట్ రిపోర్ట్,
ఫైనాన్షియల్ సపోర్ట్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే వీలుంటుంది ఈడిపిలో. ఈఎస్డిపి అంటే మీరు ఆ బ్యాంగిల్ని పర్టికులర్గా ఆ బ్యాంగిల్ని తయారు చేయడానికి గురించి ఈఎస్డిపి చెప్తుంటారు. సో ఈ విధంగా ప్లాన్ చేస్తుంటారు కాబట్టి మినిమం ఒక 1 month టైం అవసరం ఉంటుంది ట్రైనింగ్ కోసం. ఓకే మేడం, చక్కగా మనం ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత స్పేస్ కావాలి, ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? మనం దీన్ని ఇండస్ట్రియలైజ్డ్ అనుకున్నాం కదా, సో దానికోసం మనం ఒక 500 yards ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఇక్కడ, కట్టేదాన్ బాలనగర్ కట్టేదాన్ దగ్గర ఉంది. సో మనం అక్కడ తీసుకోవచ్చు. అదర్ అంటే ఇది ప్లాస్టిక్ కొంచెం పొల్యూటెడ్ కనుక దాని జాగ్రత్తలు తీసుకునే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో తీసుకోవాలి. తర్వాత పెట్టుబడి అంటే 30-35 lakhs వరకు పెట్టాల్సి వస్తుంది. ఓకే మేడం, మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి రా మెటీరియల్ కావాలి, అలానే మెషిన్స్ కూడా కావాలి. మరి దీనికి సంబంధించిన మెషిన్స్ అన్ని ఎక్కడ లభిస్తాయి? మిషనరీ మనకి బాంబే అంతేరిలో ఉంది. కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ అది ఈడిపిలో చెప్తారు, అక్కడ మనకు దొరుకుతుంది. రా మెటీరియల్ ఢిల్లీ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళ అసోసియేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. దానికి బ్యాంగిలే కదమ్మా, సన్నటి ట్యూబ్స్, అక్రిలిక్ ట్యూబ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది రా మెటీరియల్ మనం ట్యూబ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి 35 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పారు కదా, మరి బ్యాంక్ నుంచి లోన్ రావాలంటే మీరు ఎటువంటి సహాయం చేస్తారు? బ్యాంక్ లోన్స్ దొరుకుతాయమ్మా. అది అంటే కొలెటరల్ ఫ్రీ లోన్స్ కూడా దొరుకుతాయి అండర్ సిజిటి ఎంఎస్సి కింద. కాకపోతే ఏంటంటే దాంట్లో మనం ఒక 25% వరకు మనము స్పెండ్ చేయాలి. అంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, మన కెపాసిటీ ఏంటి బ్యాంకర్కి అర్థం అవ్వాలి. సో దాన్ని చూసి మీరు అంటే ముందే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే ల్యాండ్కి రెంట్కి అడ్వాన్స్ ఇవ్వడము అలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే దాన్ని చూసి బ్యాంకర్ ఇంప్రెస్ అవుతారు. సో దానికి కోవి రికమెండ్ చేస్తుంది. ఈడిపిలోనే బ్యాంకర్స్ వస్తారు, మీరు ఎంత కేపబుల్ అనేది బ్యాంకర్ కూడా గుర్తిస్తారు అనమాట. సో ఈ 2 points ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ లోన్స్ రావడం వెరీ ఈజీ. మార్కెటింగ్ చేసుకోవడం ఎలా మేడం? మీరు ఏమైనా సహాయం అందిస్తారా మార్కెటింగ్ కోసం? మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడే మన మార్కెటింగ్ నుంచి అంటే అట్లా బ్యాక్వర్డ్స్ మనం ఆలోచించాలి. అసలు ఇది పెడితే దీన్ని ఎలా అమ్ముతాము, ఎలా చేస్తే ఇది అమ్ముపోతుంది, ఈ 2 things ని ఆలోచించాలి. సో అలాంటప్పుడే అదిగాక బ్యాంగిల్ స్త్రీలు సో అదంతా కళాత్మకంగా కదా, మనం కొత్త డిజైన్స్ చేయడము ఎలా చేస్తే అనేది ఆలోచించాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ లాజిస్టిక్స్ ఆలోచించాలి. ఫస్ట్ మనం బ్రేక్ ఈవెన్ అవ్వాలి. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మనం చేసిన ప్రోడక్ట్ ని మన అందుబాటులో దగ్గరలో మనము వాటిని అమ్మేయాలి. సో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్ కానీ కంగన్ హాల్స్ కానీ లేకపోతే ఏదైనా అలాంటి వాటికి అంత ఇచ్చి మీ బ్రేక్ ఈవెన్ చూసుకోవాలి ముందు. దాంతో తర్వాత మీరు మార్కెటింగ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్ అలాంటి వాటి మీద ఆలోచించాలి. సో ఈ 3 విధాలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ కోవి అంటారా, కోవి ఎట్లాగో మా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. కొత్తగా అమ్మాయి ఇది పెట్టింది అనుకోండి, దాన్ని మేము మా ఎగ్జిబిషన్ లో అమ్మాయికి స్టాల్ ఇచ్చి అమ్మాయికి మీడియాకి అమ్మాయిని ఎక్స్పోజ్ చేస్తాను, ఆ ప్రోడక్ట్ ని ఎక్స్పోజ్ చేస్తాము. తర్వాత మేము ఆయా స్టేట్స్ లో అంటే నెక్స్ట్ అంటే వేరే స్టేట్స్ లో ఎన్ఎస్ఐసి స్కీమ్స్ కింద ట్రైనింగ్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అందులో కూడా మేము ఛాన్స్ ఇస్తాము. తర్వాత ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ లో కూడా అమ్మాయి ప్రోడక్ట్ చాలా బాగుందంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే మేడం, ఒక మహిళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎన్నో అపోహలు సందేహాలు ఎన్నో ఉంటాయి. మరి వాటినన్నింటినీ నివృత్తి చేసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మాది డైరెక్ట్ లైన్ ఉంది 8897777766. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు ట్రైనింగ్ కోసము. మా కోవి ఆఫీస్ బేగంపేట ప్యాంట్లూన్స్ అడ్జసెంట్ లైన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్ వచ్చి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రోగ్రామ్కి. మా వెబ్సైట్ covi.com అండ్ ఫేస్బుక్లో కూడా మేము ఉన్నామండి, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలు మా సకులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే లారిక. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కాలంలో స్త్రీలను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారిపోవడం.
కాళ్ల పగుళ్ళు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమందికి అయితే ఆ పగుళ్లలోంచి రక్తం కూడా వస్తుంటుంది. అందుకే చలికాలంలో చర్మ రక్షణ చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కాస్త పసుపు కలిపి కాళ్ల పగుళ్లకు రాస్తే తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ రోజుల్లో గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఆ నీళ్లలో చెంచా తేనె, 2 చుక్కలు గులాబీ నీరు కలపడం వల్ల శరీరం పొడిబారదు, రోజంతా తాజాగా ఉంటుంది. ఈ కాలంలో స్త్రీలు అలంకరణ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరిన అలంకరణ కంటే సాదాసీదాగా ఉండడమే మంచిది. కాటన్, ఉన్నితో తయారు చేసిన బట్టలు ధరించటం మేలు. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా వస్త్రధారణ ఉండాలి. అదే చర్మానికి క్షేమం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.